ఈ వీడియోలో మనము లోక్సభలో స్పీకర్ తొలగింపు తీర్మానం సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఆర్టికల్ 94 ఏంది, 96 ఏంది, దాంతో పాటుగా అసలు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి, అసలు స్పీకర్ గురించి రాజ్యాంగం ఏం చెప్తుంది, సో స్పీకర్ని తొలగించడానికి ఏమైనా గ్రౌండ్స్ అంటే ఎలా తొలగించాలి, ఏ సందర్భాల్లో తొలగించాలనే అంశం గురించి మరి రాజ్యాంగంలో ఏమైనా పేర్కొన్నారా, మరి దానికి ఎలాంటి మెజారిటీ ఉండాలి, మరి ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలా, అసలు అదంటే ఏంటి, మరి ఎంతమంది ఎంపీల మద్దతు అవసరము, అసలు స్పీకర్ని తొలగించే ఈ ఓటింగ్లో స్పీకర్ ఓటేయచ్చా, ఏ సందర్భంలో ఓటేయచ్చు, ఇలాంటి అంశాల గురించి మనం పూర్తిగా వీడియోలో మాట్లాడదాం. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యాప్ ద్వారా మనం కరెంట్ అఫైర్ ఎంసీక్యూ కోర్స్ అనేది ఒకటి తీసుకొచ్చాము. సో ఈ కోర్సులో ప్రతి నెల 100కు పైగా మనం కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ని మనము ఆ పీడిఎఫ్ రూపంలో ఇస్తాము. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ పీడిఎఫ్ డౌన్లోడ్ కోర్స్ మాత్రమే. సో ఈ విధంగా ప్లేస్టోర్లో మన యాప్ ఆర్ఎస్ ట్యూటోరియల్ అని సెర్చ్ చేసి వస్తుంది. సో ఆర్ఎస్ ట్యూటోరియల్ యాప్, దీన్ని అయితే కింద డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. సో ఈ విధంగా మనకు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ అనేది తయారు చేస్తాం. ఈ క్వశ్చన్కి తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉండి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. ఇక్కడ మరొకటి, ఇది వాల్కాన్ యాక్టివిటీ గురించి, తర్వాత ఇది డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ సంబంధించిన క్వశ్చన్, తర్వాత ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వచ్చిన డాక్యుమెంట్ ఆధారంగా ఈ ల్యాండ్ స్టాక్ అంటే ఏంటి అనే అంశం మీద వచ్చింది. ఈ ల్యాండ్ స్టాక్ గురించి మనకు ఇక్కడ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాం. సో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే కరెంట్ అఫైర్ క్వశ్చన్స్లో కొన్ని స్టేట్మెంట్స్ ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చిన హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాస్టీజ్ రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏదైతే గెలాక్సీ ఫ్రాగ్ గురించి వచ్చింది దాని మీద తీసుకున్నాం. తర్వాత ఒడిశా గవర్నమెంట్ చిలకా లేక్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఇక్కడ మరొక న్యూస్ వస్తే క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఈ మిజైల్ సంబంధించి, అదేవిధంగా మరి అగ్రికల్చర్ స్కీమ్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఒక న్యూస్లో రావడం జరిగింది, మా ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన గురించి. సో దాని మీద క్వశ్చన్ కవర్ చేశాం. ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో కూడా ఆ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ అంశం కవర్ అవుతూ మన సబ్జెక్ట్లోకి వెళ్ళి అన్నింటినీ లింక్ చేయడం ద్వారా ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ ప్రాక్టీస్ అవుతుంది, న్యూస్లో దాని యొక్క ప్రాధాన్యత ఏంటనేది అర్థమవుతుంది, అదేవిధంగా మనకు దానికి సంబంధించిన స్టాటిక్ టాపిక్ కూడా పూర్తిగా కవర్ అవుతుంది. సో మరొక అంశం ఇక్కడ వచ్చేసి ఈ ఫిషరీస్ సంబంధించి ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మరి టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలోని అతి ముఖ్యమైన అంశము ఫ్రెండ్స్, ఇక్కడ లోక్సభ స్పీకర్పై తొలగింపు తీర్మానం మీద చర్చ జరుగుతూ ఉంది. సో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వర్సెస్ స్పీకర్ గారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో దీని మీద మరి స్పీకర్ తొలగింపు ప్రక్రియ మీద పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. సో మరి ప్రస్తుతం అసలు తొలగింపు తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ వివాదం ఏంటనేది ఒకసారి మనం చూస్తే, ఇక్కడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంలో సో ప్రతిపక్షాలు తమకు మాట్లాడడానికి సరైన సమయం ఇవ్వలేదని ఆరోపించాయి. రాహుల్ గాంధీ గారు నరవణే పుస్తకాన్ని ప్రస్తావిస్తుండగా మైక్ ఆఫ్ చేశారు. అయితే ఈ నరవణే సార్ గారు రాసిన పుస్తకం ఇంకా రిలీజ్ కాలేదు, బట్ దాన్ని ప్రస్తావించే సందర్భంలో మైక్ ఆఫ్ చేయడం జరిగింది. అధికార పక్షం ఎంపీలు అసభ్య పదజాలం వాడినా కానీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో మరి స్పీకర్ అన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూడాలి కదా, ఎవరు తప్పు చేసినా తప్పే, కానీ ప్రతిపక్షాన్ని ఒక విధంగా, అధికార పక్షాన్ని ఒక విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా ఆరోపణ. సో మరి ప్రతిపక్షాల యొక్క ఇంకా ముఖ్యమైన ఆరోపణలు చూస్తే అండర్మైనింగ్ న్యూట్రాలిటీ, అంటే తను న్యూట్రల్గా ఉండాల్సిన స్పీకరు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. తర్వాత సెలెక్టివ్ డిసిప్లిన్, అంటే తప్పు చేసినప్పుడు అందరినీ క్వశ్చన్ చేయకుండా, అందరినీ పాయింట్అవుట్ చేయకుండా, అందరినీ కంట్రోల్ చేయకుండా కొందరిని మాత్రమే క్వశ్చన్ చేస్తున్నారు, రూలింగ్ ఇస్తున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా అని చెప్పేసి. తర్వాత సెక్యూరిటీ ఫెయిల్యూర్, మరి పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని సభలో ప్రకటన చేయకపోయినా కానీ స్పీకర్ స్పందించలేదు, అసలు ప్రశ్నించలేదు. మరి పార్లమెంట్లోనే భద్రత లేకపోతే మరి బయట ప్రజలకు భద్రత ఎలా ఇస్తుంది ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రతిపక్షాల ఆరోపణ.
సో మరి ఈ నేపథ్యంలో మరి స్పీకర్ వ్యవస్థ పైనే క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్పీకర్ అనే వ్యక్తి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటారు. సో స్పీకర్కి ఓటింగ్ వేసినప్పుడు అధికార పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉంటేనే వాళ్ళ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు కాబట్టి వాళ్ళ వ్యక్తి స్పీకర్గా రావడం జరుగుతుంది. మరి అలా స్పీకర్కి వచ్చిన వ్యక్తి మరి న్యూట్రల్గా ఉండడం కాకుండా సో అధికార పక్షానికి మాత్రమే మద్దతుగా ఉంటున్నారు ప్రతి సందర్భంలో అనేది చర్చ జరుగుతుంది. కాబట్టి దీని మీద చూద్దాం. సో మరి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్లో స్పీకర్ గురించి మనం కంపేర్ చేస్తే సో ఇండియాలో మనకి ఏమవుతుందంటే స్పీకర్గా ఎన్నికైన తర్వాత అతను ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో కొనసాగుతూనే అతను స్పీకర్ పదవిని నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ఆ పార్టీ కావచ్చు ఆ ప్రభుత్వ పక్షానికి అతను సపోర్ట్గా ఉంటున్నాడు. అదే మనము యూకేని తీసుకుంటే స్పీకర్ పదవి చేపట్టిన వెంటనే ఆ పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేయాలనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉన్న ఒక రూల్. కాబట్టి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అసలు ఆ పార్టీ ఫీలింగ్ అనేది ఉండదు, అందరిని ఈక్వల్గా చూస్తారని చెప్పేసి ఒక ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక నిష్పాక్షికంగా అతను వ్యవహరించే అవకాశం దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మరి తొలగింపు ప్రక్రియ అనేది మనకు స్పీకర్ని తొలగించవచ్చు అని ఉంది, కానీ ఏ గ్రౌండ్స్ ఏ అంశాల ఆధారంగా తొలగించవచ్చు అని చెప్పేసి మనకు ఎక్కడ రాజ్యాంగంలో పేర్కొనలేదు. సో మరి తొలగించాలంటే 14 రోజుల ముందుగానే నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్కి ఎంతమంది సపోర్ట్ ఉండాలి? 50 మంది ఎంపీల సపోర్ట్ ఉంటేనే నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లోక్సభ సెక్రటరీ జనరల్కి. అయితే ఇక్కడ మనం ఓన్లీ లోక్సభ స్పీకర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇస్తారు. ఈ సెక్రటరీ జనరల్ ఒక ఐఏఎస్ అధికారి ఉంటారు. తర్వాత రాజ్యసభ సెక్రటరీ జనరల్ కూడా ఉంటారు, అతను కూడా ఐఏఎస్ అధికారిని సెక్రటరీ జనరల్గా తీసుకుంటారు. అయితే ఈ 50 ఎంపీస్ ఏంటి అంటే ఆ తీర్మానం ఏదైతే స్పీకర్ని తొలగించాలని ప్రవేశపెట్టారో ఆ తీర్మానానికి అనుమతించాలి, అలో చేయాలంటే 50 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే స్పీకర్ తొలగింపుకు సంబంధించి నిర్దిష్టమైన కారణాలు రీజన్స్ అనేవి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు కాబట్టి సో ఏ రీజన్తో అయినా కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే అనుమతి లభించిన 10 days లోపు ఆ తొలగింపు తీర్మానం పైన చర్చ జరుగుతూ ఉంది. అది లోక్సభ యొక్క రూల్ నెంబర్ 198 ప్రకారం. సో మరి జనరల్గా మరి స్పీకర్ లోక్సభ నిర్వహిస్తాడు కాబట్టి మరి ఆ స్పీకర్ని తొలగించే ఈ తీర్మానం చర్చలో ఉన్నప్పుడు చర్చిస్తున్నప్పుడు స్పీకర్కున్న అధికారాలను మనం ఒకసారి పరిశీలిస్తే మనకి ఇక్కడ 2 పాజిటివ్ 2 నెగిటివ్ అధికారాలు ఉన్నాయి. సో తనను తొలగిస్తున్న ఆ సభకి స్పీకర్ అధ్యక్షత వహించరాదు. సో స్పీకర్ ప్లేస్లో ఎవరు ఉంటారు? డిప్యూటీ స్పీకర్ లేదా ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ అని ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అతను చర్చలో పాల్గొనవచ్చు, అతను కూడా ఒక ఎంపీ కావచ్చు కాబట్టి ఆ చర్చలో పాల్గొని ఓటు వేయవచ్చు. ఓటు ఎప్పుడు వేయచ్చు? ఫస్ట్ ఇన్స్టాన్స్ అంటే మొదటి సందర్భంలో ఓటు వేయచ్చు. కానీ 200 and 200 ఇలా ఈక్వల్ ఓటింగ్ వచ్చినప్పుడు మనకు క్యాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. ఈ క్యాస్టింగ్ ఓట్ వేసే అవకాశము ఆ స్పీకర్కి లేదు, ఎందుకంటే తనను తొలగించే తీర్మానం మీద అతనికి క్యాస్టింగ్ ఓట్ వేసే అధికారం లేదు కాబట్టి మొదటి ప్రయత్నంలో వేయచ్చు, క్యాస్టింగ్ ఓటు వేసే అధికారం అయితే స్పీకర్కి లేదని చెప్పొచ్చు ఇక్కడ. సో మరి స్పీకర్ని తొలగిస్తున్నప్పుడు సభను ఎవరు అధ్యక్షత వహిస్తారు అన్నప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా డిప్యూటీ స్పీకర్ కూడా తను లేని సందర్భంలో ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఇక్కడ మనకు సభను నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా అసలు ఎఫెక్టివ్ మెజార్టీ ఓటింగ్ పద్ధతిలో ఎఫెక్టివ్ మెజార్టీ అనేది ఫాలో అవుతాం కాబట్టి అసలు ఎఫెక్టివ్ మెజార్టీ అంటే ఏంటనేది ఒకసారి చూస్తే టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ వేకెన్సీస్ అంటే మొత్తం లోక్సభలో ఉన్న మొత్తం ఎంపీ సీట్లన్నీ 543. 543లో ప్రస్తుతం 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 543 మైనస్ 3 540. సో 540 మంది ఎంపీలలో 50% కంటే ఎక్కువ గ్రేటర్ దాన్ 50% రావాలి. అంటే ఎంత? 271 వస్తేనే ఆ తీర్మానం పాస్ అవుతుంది. ఆ తీర్మానం పాస్ అవుతే అప్పుడు ఆ స్పీకర్ని తొలగించడం జరుగుతుంది. సో మరి భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి చరిత్రలో ఎప్పుడు కానీ వివిధ సందర్భాల్లో మనకు ఆ తీర్మానం ప్రవేశపెట్టారు. 1954లో చూస్తే జీవి మౌలాంకర్ మీద, తర్వాత 1966లో సర్దార్ హుకుమ్ సింగ్,
1987లో బలరాం జక్కర్. సో ఈ ముగ్గురు స్పీకర్ల మీద తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ ఆ తీర్మానం అనేవి వీగిపోవడం జరిగింది, ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ తీర్మానం కూడా ఖచ్చితంగా పాస్ అవుతుంది అనేది లేదు. ఎందుకంటే స్పీకర్ ఉన్నదే అధికార పార్టీ నుంచి కాబట్టి ఆటోమేటిక్గా మెజార్టీ ఉంటుంది, ఆ తీర్మానం ఫెయిల్ అవుతుంది. మరి ఆ ఫెయిల్ అయ్యే తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది? సో ఇది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీస్తాము, ప్రతిపక్షం ఉందని చెప్పేసి ఒక తమని బయటికి ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు సింబాలిక్ ప్రొటెస్ట్, ఒక నిరసన, ప్రభుత్వంపై ఒక నిరసన రూపంలో దీన్ని తెలియజేస్తాయి. అంటే ప్రతిపక్షాల యొక్క నిరసనను ఈ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పీకర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి స్పీకర్ మీద ప్రెజర్ చేయడానికి, అదేవిధంగా ప్రజా దృష్టిని ఆకర్షించడానికి. సో ప్రస్తుతం గత 12 సంవత్సరాలుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది. సో మరి ప్రతిపక్షం చేస్తున్న పోరాటాలు కావచ్చు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల దృష్టిని మేము పార్లమెంట్లో మాట్లాడుతున్నామని చెప్పేసి ప్రజలకు తెలవాలంటే ప్రజల దృష్టిని ఆకర్షించాలి. దాంట్లో భాగంగా కూడా ఈ స్పీకర్ రిమూవల్ పిటిషన్ అనేది మనకు వేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ ఓవరాల్ ఈ వీడియోలో మనకు ఎగ్జామ్కి యూజ్ అయ్యే అంశాలను మనం ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 4 అంశాలు ఉన్నాయి. వీటిని చాలా సింపుల్గా క్విక్గా రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది వచ్చేసి మనకు స్పీకర్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ వచ్చేసి వార్తా రాజ్యాంగంలోనే 93 నుంచి 96 వరకు ఉన్న ఈ ఆర్టికల్ స్పీకర్ గురించి తెలియజేస్తాయి. తర్వాత నోటీస్ పీరియడ్. సో 14 డేస్ లోపు ముందు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్కి 50 మంది ఎంపీల సపోర్ట్ ఉంటేనే ఆ నోటీస్ అనేది చర్చకు అంగీకరించబడుతుంది. తర్వాత ఓటింగ్ వేసేటప్పుడు మెజార్టీ అనేది ఎఫెక్టివ్ మెజార్టీ తీసుకోవడం జరుగుతుంది. అంటే టోటల్ సీట్లు 543 మైనస్ వేకెన్సీస్ 3, మొత్తం 540 ఉన్నాయి ప్రస్తుతానికి. దీంట్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50%, అంటే 271 సీట్స్ అంటే సభ్యులు ఓటేస్తే ఆ తీర్మానం పాస్ అవుతుంది. తీర్మానం పాస్ అయితే స్పీకర్ని తొలగిస్తారు. తర్వాత స్పీకర్ యొక్క ఓటుకున్న ప్రాధాన్యత. సో ఫస్ట్ ఇన్ఛాన్స్ అంటే మొదటి సందర్భంలో ఓటేయచ్చు, కానీ 2 టై అయి డ్రా అయిన సందర్భంలో క్యాస్టింగ్ ఓట్ అనేది వేసే అధికారం స్పీకర్కి లేదు. మనకి ఏ క్వశ్చన్లు వచ్చినా కానీ ఈ అంశాలను బేస్ చేసుకునే క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇదే టాపిక్ మీద క్వశ్చన్ రావడానికి కారణం ఏంటంటే ఇది న్యూస్లో ఉంది, ప్రజల్లో చర్చల్లో ఉంది కాబట్టి ఈ అంశం మీద క్వశ్చన్ వేస్తారు. మనం ఏమనుకుంటామంటే ఈ టాపిక్ మీద మనం చదవలేదు, క్వశ్చన్ అసలు మనం చదవని ఏరియా నుంచి వచ్చింది అనుకుంటాం. బట్ మనం ఏదైతే కరెంట్ అఫైర్ ఎంసీక్యూ కోర్స్ తీసుకొచ్చామో దాంట్లో ఇలాంటి అంశాలే కవర్ అవుతాయి. న్యూస్లో ఉన్న అంశాలను బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం కాబట్టి టాపిక్ కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్లో వచ్చిన అంశం మీద కూడా మనకు కంప్లీట్ ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈ కోర్సును అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత 14 డేస్ లోపు నోటీస్ ఇవ్వాలి, 50 మంది ఎంపీల మద్దతు ఉండాలి, 10 డేస్ లోపు చర్చ జరిగితే ఎఫెక్టివ్ ఓటింగ్ పద్ధతిలో ఇక్కడ ఓటేయడం జరుగుతుంది. కాబట్టి స్పీకర్ని తొలగించే ఏదైతే తీర్మానం ఉందో ఇది పాస్ అవ్వడం అసాధ్యం. అయినప్పటికీ ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించడానికి ప్రతిపక్షాలు కావచ్చు, లోక్సభలో ఉన్న ఎంపీలు కావచ్చు, ఈ స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మరి పార్లమెంట్లో జరుగుతున్న స్పీకర్ పైన చర్చ. సో స్పీకర్ తొలగింపు తీర్మానం పైన మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.